హలో ఎవ్రీవన్. ఏపీలో ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయడం జరిగింది. దాదాపుగా ఈ గ్రూప్ 2 ఎగ్జామ్‌కి మన స్టేట్ వైస్ 4,63,000 మంది ఎగ్జామ్ అభ్యర్థులు హాజరైనట్లుగా ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారైతే వెల్లడించడం జరిగింది. సో, ఈ వీడియోలో మనం ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి కీ పేపర్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి? అదేవిధంగా ఈ కీనే ఫైనల్ కీగా పరిగణించాల్సి ఉంటుందా? అదేవిధంగా మీ గ్రూప్ 2 ఎగ్జామ్ సంబంధించి రిజల్ట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు? మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఇలాంటి విషయాల గురించి పూర్తిగా అయితే ఈ వీడియోలో మనమైతే తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చు ఇప్పుడు స్క్రీన్ మీద మనకి ఎగ్జామ్‌కి రాష్ట్ర వ్యాప్తంగా 1327 పరీక్షా కేంద్రాలలో ఈ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,63,000 మంది అభ్యర్థులు హాజరైనట్లు ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారైతే వెల్లడించారు. ప్రిలిమ్స్ ఫలితాలను జూన్ లేదా జూలై నెలలో విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 17వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరుగుతుందని, వాయిదాపై వచ్చే వదంతులు నమ్మవద్దనేసి ఆయన తెలపడం జరిగింది. మొత్తం 897 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు అర్హతులైన 4,83,525 అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్నారు. ఈ పోస్టులకు మరో 2 పోస్టుల తర్వాత కలిపారు. ఒక్కొక్క పోస్టుకు దాదాపుగా 537 మంది పోటీ పడుతున్నట్లుగా ఆయనైతే తెలపడం జరిగింది. సో, తర్వాత మెయిన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనే దాని గురించి తెలుసుకుంటే, సో, మనకి ఏపీపీఎస్సీ సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారికి ట్విట్టర్‌లో ఒక ట్వీట్ చేస్తే పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారని అడగగా, దానికి 4 నెలల సమయం పడుతుందనేసి ఆయనైతే రిప్లై ఇవ్వడం జరిగింది. సో, ఈ విధంగా మనకి మెయిన్స్ ఎగ్జామ్స్ అనేది జరగాలంటే ఇంకా దాదాపుగా మీకు 4 మంత్స్ వరకు అయితే వెయిటేజ్ చేయవలసి ఉంటుంది. సో, ఇది మనకి గ్రూప్ 2కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్. మీకు కావాల్సిన లింక్స్ అంటే మీకు కీ పేపర్ లింక్, అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి ఎగ్జామ్ సంబంధించి మీకు క్వెషన్ పేపర్ లింక్ కూడా వీడియో కింద కామెంట్స్ ఇస్తాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. సో, ఇది వీడియో మీకు ఉపయోగపడిందంటే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.